భూకంపంపై మాడ్యూల్కు స్వాగతం. ఈ మాడ్యూల్ పూర్తయ్యేసరికి మీరు భూకంపాన్ని నిర్వచించగలరు, భూకంపానికి గల కారణాలు మరియు భూకంపం యొక్క ప్రభావాలను గుర్తించగలరు. భారతదేశంలో భూకంప ప్రాంతాలను గుర్తించి భూకంప పరిస్థితులలో అనుసరించాల్సిన భద్రతా విధానాలను గుర్తించగలరు. వాలంటీర్ల పాత్రను గుర్తించగలరు. హలో, ఈ మాడ్యూల్లో భూకంపాలు మరియు భూకంపాలు సంభవించినప్పుడు లేదా విపత్తు సంభవించినప్పుడు అనుసరించాల్సిన భద్రత మరియు ఉపశమన పద్ధతుల గురించి మనం చర్చిస్తాము. ఇప్పుడు భూకంపం అంటే ఏమిటో తెలుసుకుందాం. భూకంపం అనేది భూమి యొక్క భూపటలంలో అకస్మాత్తుగా శక్తి విడుదల అవ్వడం వల్ల భూమి యొక్క ఉపరితలం కంపించడాన్ని సూచిస్తుంది. సాధారణంగా భూకంపాలు 1 నిమిషం కంటే తక్కువ ఉంటాయి. భూకంపాలు పెద్ద ప్రాంతాల్లో అనుభూతి చెందవచ్చు. భూకంపాల ప్రభావం వాటి వ్యవధి, స్థాయి మరియు లోతుపై ఆధారపడి ఉంటుంది. ప్లేట్ టెక్టానిక్స్ తెలుసుకునే ముందు భూమి యొక్క నిర్మాణాన్ని అర్థం చేసుకుందాం. భూమి 3 భిన్న పొరలతో రూపొందించబడింది. భూమి పొరలను వీక్షించడానికి భూమి ఉపరితలంపై క్లిక్ చేయండి. అనేక భూకంపాల నుండి వచ్చిన సిస్మోగ్రామ్లను మూల్యాంకనం చేయడం ద్వారా భూమి 3 ప్రధాన స్థాయిలు లేదా షెల్లను కలిగి ఉంటుందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. అవి భూపటలం, భూప్రావారం, కేంద్రక భాగం. వాటిలో ప్రతి దాని గురించి తెలుసుకుందాం. భూమి యొక్క బయటి ఉపరితలాన్ని భూపటలం అంటారు. ఇది సాపేక్షంగా తేలికగా మరియు పెలుసులుగా ఉంటుంది. చాలా భూకంపాలు క్రస్ట్లోనే సంభవిస్తాయి. భూపటలం దిగువన మరియు భూమి యొక్క కేంద్రకం వరకు విస్తరించి ఉన్న ప్రాంతాన్ని భూప్రావారం అంటారు. ఇది దాదాపు 2900 కిలోమీటర్ల మందంతో కూడిన సెమీ సాలిడ్ రాక్ యొక్క దట్టమైన వేడి పొర. భూప్రావారం క్రింద భూమి యొక్క కేంద్రకం ఉంటుంది. భూమి యొక్క కేంద్రకం ఒక ద్రవ్య బాహ్య కేంద్రకం మరియు ఒక ఘన అంతర్గత కేంద్రకం కలిగి ఉంటుంది. లిథోస్పియర్ క్రింద ఆస్టెనోస్పియర్ అని పిలువబడే మ్యాంటిల్లో సాపేక్షకంగా సన్నని కదిలే మొబైల్ జోన్ ఉంటుంది. లిథోస్పియర్ భూపటలం మరియు భూప్రావారం యొక్క ఎగువ భాగం రెండింటిని కలిగి ఉంటుంది. అది పెలుసులుగా, దృఢమైనదిగా, ఘనమైనదిగా ప్రవర్తిస్తుంది. లిథోస్పియర్ అనేది బయటి యాంత్రిక పొర. ఇది పెలుసులుగా, దృఢమైనదిగా, ఘన పదార్థంగా ప్రవర్తిస్తుంది. లిథోస్పియర్ 100 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది. ప్లేట్ టెక్టానిక్స్ అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్లేట్ టెక్టానిక్స్ సిద్ధాంతం ప్రకారం భూమి యొక్క బయటి ఉపరితలం 60 నుండి 20 కిలోమీటర్ల మందంతో దృఢమైన పలకలుగా విభజించబడింది మరియు మంచు కొండలు సముద్రం పైన తేలియాడే విధంగా ఇవి కూడా ద్రవ భాగంపై తేలియాడుతుంది. 7 ప్రధాన పలకలు భూప్రావారం కింద పార్శ్వంగా కరిగిన రాళ్ల పొరలపైన తేలియాడుతూ సంవత్సరానికి కొన్ని అంగుళాలు కదులుతాయి. ప్లేట్ టెక్టానిక్ సిద్ధాంతం భూమి యొక్క పటలం మరియు ఎగువ ప్రావారం ఒకదానికొకటి సాపేక్షంగా కదిలే అనేక పెద్ద, సన్నని, దృఢమైన ప్లేట్లతో కూడి ఉందని అనేక విస్తృత సాక్ష్యాల ద్వారా తెలుస్తుంది. ప్లేట్లన్నీ వేర్వేరు దిశలో మరియు వేర్వేరు వేగంతో కదులుతాయి. కొన్నిసార్లు ప్లేట్లు ఒకదానికొకటి ఢీకొడతాయి, దూరంగా వెళతాయి లేదా ఒకదానికొకటి పక్కకు జరుపుతాయి. ఇలా జరిగినప్పుడు సాధారణంగా భూకంపాలు సంభవిస్తాయి. ఇప్పుడు ప్లేట్ సరిహద్దుల రకాల గురించి తెలుసుకుందాం. ప్లేట్ సరిహద్దులు 4 రకాలుగా ఉంటాయి. వాటిలో ప్రతి ఒక్కదాని గురించి తెలుసుకుందాం. ప్లేట్లు ఒకదానికొకటి దూరంగా లాగడం వలన కొత్త పటలం ఉత్పన్నమయ్యే చోట విభిన్న సరిహద్దులు ఏర్పడతాయి. ఒక ప్లేట్ మరొక దాని కిందికి వెళ్ళడం వలన పటలం నాశనం అయిన చోట కన్వర్జెంట్ సరిహద్దులు కనిపిస్తాయి. ప్లేట్లు ఒకదానికొకటి క్షితిజ సమాంతరంగా జరిగినందున భూపటలం ఉత్పత్తి చేయబడని లేదా నాశనం చేయబడని చోట పరివర్తన సరిహద్దులు ఏర్పడతాయి. ప్లేట్ సరిహద్దు మండలాలు విస్తృత బెల్ట్లు. వీటిలో సరిహద్దు సరిగ్గా నిర్వచించబడలేదు మరియు ప్లేట్లు పరస్పర చర్య యొక్క ప్రభావాలు అస్పష్టంగా ఉంటాయి. ఇప్పుడు మనం భూకంపానికి గల కారణాల గురించి తెలుసుకుందాం. ప్లేట్లు సంకోచించడం లేదా విస్తరించడం వల్ల లేదా ఒకదానికొకటి ఢీకొనడం వల్ల వాటి అంచుల వద్ద అపారమైన శక్తులు ఏర్పడతాయి.
దీనివల్ల రాళ్ళు ఉధృతంగా కదులుతాయి. ఇది భూకంపాన్ని ఉత్పత్తి చేస్తుంది. ప్లేట్లు కదులుతున్నప్పుడు అవి తమపై మరియు వేరే వాటిపై బలాన్ని ఆపాదిస్తాయి. శక్తి తగినంతగా ఉన్నప్పుడు భూపటలం విచ్ఛిన్నం అవ్వాల్సి వస్తుంది. విరామం సంభవించినప్పుడు ఆ ఒత్తిడి శక్తిగా పరివర్తనం చెంది తరంగాల రూపంలో భూమి గుండా కదులుతుంది. దీనిని భూకంపం అంటారు. ఇప్పుడు ఫాల్ట్స్ గురించి తెలుసుకుందాం. ఫాల్ట్ అనేది భూమిలో ఒత్తిడితో కూడిన ప్రాంతం. ఇక్కడ పగిలిన రాళ్ళు ఒకదానికొకటి జారిపోయి ఉపరితలంపై పగుళ్లను సృష్టిస్తాయి. ఫాల్ట్స్ అనేవి ప్రధానంగా 4 రకాలు: డిప్ స్లిప్ నార్మల్, డిప్ స్లిప్ రివర్స్, స్ట్రైక్ స్లిప్ మరియు ఆబ్లిక్ స్లిప్. భూకంపాలు ఎలా వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. ప్లేట్లు ఒకదానికొకటి వేగంగా కదిలి భూకంప తరంగాలను సృష్టిస్తాయి మరియు భూమిని కంపించేలా చేస్తాయి. భూమి వివిధ రకాల పొరలతో ఏర్పడుతుంది. అవి క్రస్ట్, మ్యాంటల్ మరియు కోర్. ఇప్పుడు క్రస్ట్ ఎలా ఏర్పడుతుందో మనం చూద్దాం. క్రస్ట్ కింద మెల్టన్ మ్యాగ్మా యొక్క సెమీ లిక్విడ్ లేయర్ ఉంటుంది. ఇది అప్పర్ మెంటల్, లోవర్ మెంటల్ క్రింద వేరు చేయబడింది. క్రస్ట్ మరియు అప్పర్ మెంటల్ కలిపి లిథోస్పియర్ అంటారు. లోవర్ మెంటల్ తర్వాత కోర్ ఉంటుంది. కోర్ అనేది ఔటర్ కోర్, ఇన్నర్ కోర్గా వేరు చేయబడింది. ఔటర్ కోర్ అనేది ఐరన్ మరియు నికిల్తో ఏర్పడింది. ఇవి ఔటర్ కోర్ అధిక టెంపరేచర్తో ఉండటం వల్ల లిక్విడ్ ఫామ్లో ఉంటాయి. ఔటర్ కోర్ తర్వాత ఇన్నర్ కోర్ ఉంటుంది. ఇన్నర్ కోర్ అనేది చాలా దృఢంగా కదలకుండా ఉంటుంది. భూమి యొక్క సర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. భూమి యొక్క సర్ఫేస్లో తరచుగా మార్పులు వస్తూ ఉంటాయి. ఎక్కువగా లిథోస్పియర్లో మార్పులు వస్తూ ఉంటాయి. భూమి యొక్క లిథోస్పియర్ చాలా రకాల టెక్టోనిక్ ప్లేట్స్లో వేరు చేయబడింది. ఇవి వేరువేరు సైజులో, వేరువేరు షేప్లో ఉంటాయి. భూమి యొక్క 7 పెద్ద కీ ప్లేట్స్ మరియు అనేక రకాల చిన్న ప్లేట్స్ ఉన్నాయి. మరియు సముద్రాలు, మహాసముద్రాలు కూడా ఉన్నాయి. మీకు తెలుసా, 335 మిలియన్ సంవత్సరాల క్రితం కాంటినెంటల్ అన్నీ కలిపి ఒక సింపుల్ కాంటినెంట్గా ఏర్పడింది. దీన్ని ప్యాంగియా అంటారు. మిలియన్ సంవత్సరాల క్రితం టెక్టోనిక్ ప్లేట్స్ అనేవి కదులుతూ ఒకదానికి ఒకటి ఢీకొట్టడం జరిగింది. ఈ ప్రాసెస్ను ప్లేట్ టెక్టోనిక్ అంటారు. తర్వాత ఇవి ఖండాలుగా ఏర్పడ్డాయి. దీనిని మనము కాంటినెంటల్ డ్రిఫ్ట్ అంటారు. ఖండాలుగా వేరు అయినప్పుడు ఎడ్జెస్గా వేరు చేయబడ్డాయి. ఉదాహరణకి ఆఫ్రికా మరియు సౌత్ అమెరికా ఎడ్జెస్ను మనం చూడవచ్చు. ఇలా అన్ని ఖండాలు ఒకదానికొకటి విడిపోయి ఏర్పడ్డాయి. మనకు లభించిన ఆధారాల ప్రకారం ప్రస్తుతం అన్ని ఖండాలు కూడా ఒకదానికొకటి కనెక్ట్ చేయబడ్డాయి. ఇప్పుడు మనం భూకంపం ఏ విధంగా ఏర్పడుతుందో చూద్దాం. భూకంపం అనేది ఫాల్ట్ అనేవి సడన్గా స్లిప్ అవడం వల్ల ఏర్పడుతుంది. ఫాల్ట్లు అకస్మాత్తుగా జారడం వల్ల భూకంపం వస్తుంది. ఇప్పుడు భూకంపాలకు సంబంధించిన కీలక పదాలను పరిచయం చేద్దాం. దాని గురించి మరింత తెలుసుకోవడానికి ప్రతి పదాన్ని క్లిక్ చేయండి. ఫోకస్ లేదా హైపోసెంటర్ అనేది ఫాల్ట్లో స్లిప్ ప్రారంభమయ్యే చోటు. భూకంప నాభికి ఊర్ధ్వంగా ఉండే భూ ఉపరితల ప్రాంతాన్ని భూకంప అభికేంద్రం అంటారు.
భూకంప తరంగాలు భూకంపం ద్వారా సృష్టించబడతాయి. ఇవి భూకంప కేంద్రం నుండి తరంగాలుగా ప్రవహిస్తాయి. అక్కడ ఇవి చాలా శక్తివంతంగా ఉంటాయి. ప్రాథమిక మరియు ద్వితీయ తరంగాల గురించి తెలుసుకుందాం. సాధారణంగా భూకంప తరంగాలు రెండు రకాలు: ప్రాథమిక తరంగాలు మరియు ద్వితీయ తరంగాలు. వాటిని గురించి తెలుసుకుందాం. పి తరంగాలు లేదా ప్రాథమిక తరంగాలు భూకంప లేఖిని వద్దకు వచ్చే మొదటి తరంగాలు. పి తరంగాలు అత్యంత వేగవంతమైన భూకంప తరంగాలు మరియు ఘన, ద్రవ లేదా వాయువు ద్వారా కదలగలవు. ఇవి భూమి ఉపరితలంపై సెకనుకు 5 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. అవి ప్రయాణించే మాధ్యమంలో సంపీడనం మరియు విరళతల ఆనవాళ్లు వదిలేస్తాయి. కుక్కల వంటి కొన్ని జంతువులు భూకంపం భూపటలం తాకడానికి చాలా ముందు పి తరంగాలను పసిగడతాయి. మానవులు భూపటలంపై దాని యొక్క విరళతలను మాత్రమే అనుభవించగలరు. ఎస్ తరంగాలు లేదా ద్వితీయ తరంగాలు భూకంపం సమయంలో వచ్చే రెండవ తరంగాలు. అవి పి తరంగాల కంటే చాలా నెమ్మదిగా ఉంటాయి మరియు ఘన పదార్థాల ద్వారా మాత్రమే ప్రయాణించగలవు. ఇవి సెకనుకు 3 నుంచి 4.8 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవు. భూమి యొక్క పొరల ద్వారా ఎస్ తరంగాల పథాన్ని అధ్యయనం చేసిన తర్వాత శాస్త్రవేత్తలు భూమి యొక్క బాహ్య కేంద్రకం ద్రవంగా ఉందని నిర్ధారించగలిగారు. భూకంపం ఎప్పుడు, ఎక్కడ సంభవిస్తుందో, ఎంత పెద్దదిగా ఉంటుందో ఇప్పటికప్పుడు అంచనా వేయడం సాధ్యం కాదు. భూకంపాలను అంచనా వేయగల సాంకేతికత కనుగొనబడలేదు. కానీ ప్రాథమిక మరియు ద్వితీయ తరంగాల మధ్య వేగ వ్యత్యాసం ద్వితీయ మరియు మరింత విధ్వంసకర తరంగాలు రాకముందే కొన్ని సెకన్ల హెచ్చరిక ఇస్తుంది. ఇటువంటి తరంగాలను గుర్తించే పరికరాల ద్వారా ప్రాథమిక తరంగాన్ని గుర్తించిన వెంటనే భూకంపం ఇప్పటికే సంభవించిందని మరియు భూకంప కేంద్రం నుండి దూరం ఆధారంగా కొన్ని సెకన్ల తర్వాత ద్వితీయ తరంగం తాకగలదని వారు హెచ్చరికను ఇవ్వగలరు. ఇప్పుడు భూమిపై ఉన్న ఫాల్ట్ లైన్ల గురించి తెలుసుకుందాం. వరల్డ్ ఫాల్ట్ లైన్ మ్యాప్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రధాన ఫాల్ట్ లైన్లను చూపుతుంది. భూమి నిరంతరం కదులుతూ ఉంటుంది. దీనికి కారణం శిలల నిరంతర కదలిక. శిలల యొక్క ఈ కదలిక పగులు లేదా నిలిపివేతను సృష్టిస్తుంది. ఇదే ఫాల్ట్గా పిలువబడుతుంది. భూకంపం ఎప్పుడైనా సంభవించవచ్చని ఇప్పుడు తెలుసుకుందాం. ఫాల్ట్ లైన్కు అనుసాదించబడని భూకంపాలు కూడా ఉన్నాయి. ఇవి దుర్బలత్వంతో సంబంధం లేకుండా భూమిపై ఎక్కడైనా సంభవించవచ్చు. మహారాష్ట్రలోని లాతూర్ నగరం భూకంపం యొక్క 4 లేదా 5వ జోన్లో లేనప్పటికీ 1993లో అక్కడ భూకంపం వచ్చింది. అందులో భూకంపం యొక్క తీవ్రతా స్థాయి వివరాలను అందించడం ఒకటి. భూకంపాలను కొలవడానికి వివిధ మార్గాలు ఉన్నాయి. అందులో భూకంప లేఖిని గురించి తెలుసుకుందాం. భూకంప లేఖిని అనేది భూకంపం యొక్క తీవ్రత మరియు పరిధిని రికార్డు చేయడానికి ఉపయోగించే పరికరం.
భూకంప లేఖిని రిక్టర్ స్కేల్లో భూకంప తీవ్రతను కొలుస్తుంది. భూకంప తీవ్రత యొక్క కొలత రిక్టర్ మ్యాగ్నిట్యూడ్ స్కేల్. స్కేల్పై ప్రతి ఒక్క పాయింట్ పెరుగుదల 10 రెట్లు వణుకు మరియు 33 రెట్లు శక్తిని సూచిస్తుంది. పెద్ద భూకంపం ద్వారా విడుదలయ్యే శక్తి మొదటి అణుబాంబు శక్తికి 10,000 రెట్లు సమానంగా ఉండవచ్చు. రిక్టర్ మ్యాగ్నిట్యూడ్ పరిధి ప్రకారం భూకంప ప్రభావాలను ప్రదర్శించే చార్ట్ ఇక్కడ ఉంది. 6 కంటే ఎక్కువ తీవ్రతతో భారతదేశంలో సంభవించే ప్రధాన భూకంపాల జాబితా ఇక్కడ ఉంది. గణాంకాల ప్రకారం 1800 మరియు 2023 సంవత్సరాల మధ్య భారత ఉపఖండంలో 3,383 భూకంపాలు నమోదయ్యాయి. చిత్రంలోని ఎర్ర చుక్కలు ఆ కాలంలో భూకంపం సంభవించిన సంఘటనలను సూచిస్తాయి. గుర్తించబడిన భూకంపాల తీవ్రత రిక్టర్ స్కేలుపై 5 లేదా అంతకంటే ఎక్కువ. ఇప్పుడు భారతదేశంలోని భూకంప మండలాల గురించి తెలుసుకుందాం. భూకంపాలకు సంబంధించిన దుర్బలత్వం ఆధారంగా ప్రపంచం మరియు భారతదేశం యొక్క ప్రాంతం భూకంప మండలాలుగా విభజించబడింది. ఇక్కడ 2వ జోన్ కనిష్ట దుర్బలత్వాన్ని సూచిస్తుంది మరియు 5 గరిష్ట దుర్బలత్వాన్ని సూచిస్తుంది. అయితే భూకంపం యొక్క తీవ్రతను బట్టి 5, 4, 3 మరియు 2 వంటి కొన్ని ప్రత్యేక జోన్లు ఉన్నాయి. వాటి గురించి మరింత తెలుసుకోవడానికి ప్రతి జోన్పై క్లిక్ చేయండి. జోన్ 5 అనేది 8 లేదా అంతకంటే ఎక్కువ తీవ్రతతో అత్యంత ప్రమాదకరమైన భూకంపాలకు గురయ్యే జోన్లను సూచిస్తుంది. ఈ జోన్లో భూకంపాలు మొత్తం భయాందోళనలకు మరియు ప్రాణాలకు మరియు ఆస్తికి గణనీయమైన నష్టాన్ని కలిగిస్తాయి. ఈశాన్య రాష్ట్రాలు జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, బీహార్, ఉత్తరాంచల్, అండమాన్ మరియు నికోబార్ దీవులు ఈ జోన్ పరిధిలోకి వస్తాయి. బీహార్ భూకంపం 1934 8.0 తీవ్రతతో 5వ జోన్లో సంభవించిన ప్రధాన సంఘటనలలో ఒకటి. పాక్షిక లేదా మొత్తం కూలిపోయిన భవనాలలో గొప్ప నష్టం జరుగుతుంది. ఈ జోన్లో భూకంపాల సమయంలో రైల్వే ట్రాక్లు వంగిపోతాయి, రోడ్లు దెబ్బతింటాయి, నేల పగుళ్ళు మరియు భూగర్భ పైపులు విరిగిపోతాయి. కొండ చర్యలు విరిగిపడడం, రాళ్లు పడడం, బురద ప్రవాహాలు సంభవిస్తాయి. సముద్రపు నీటిలో పెద్ద అలలు ఉత్పన్నం అవుతాయి. జోన్ 3 అనేది 6.9 తీవ్రతతో మితమైన ప్రమాద భూకంపాలకు గురయ్యే జోన్ను సూచిస్తుంది. జోన్ 3లో అధిక తీవ్రతతో భూకంపాలు సంభవించినప్పుడు భూకంపాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తాయి మరియు ప్రజలు నిలబడడానికి కూడా ఇబ్బంది పడతారు. కదులుతున్న వాహనాల్లో ఉన్న వ్యక్తులు కూడా అలాంటి భూకంపాలను అనుభవించవచ్చు. పంజాబ్, హర్యానా, ఉత్తరాంచల్, బీహార్, బెంగాల్, గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్, గోవా, కేరళ, తమిళనాడు మరియు మహారాష్ట్రలు ఈ జోన్ పరిధిలోకి వస్తాయి. లాతూర్ భూకంపం 1993 6.3 తీవ్రతతో 3వ జోన్లో సంభవించిన పెద్ద సంఘటనలో ఒకటి. మంచి డిజైన్ మరియు నిర్మాణం కలిగిన నిర్మాణాలు లేదా భవనాలకు చిన్న నష్టం కలుగుతుంది. అయితే పేలవంగా రూపొందించబడిన లేదా నిర్మించబడిన భవనాలకు గణనీయమైన నష్టం కలుగుతుంది. జోన్ 2 అనేది
4.9 తీవ్రత వరకు భూకంపం వచ్చే జోన్. ఈ జోన్లో భూకంపాలను అందరూ అనుభూతి చెందుతారు మరియు భయాందోళనలో ప్రజలు ఆరుబయటకు పరిగెత్తుతారు. గిన్నెలు మరియు గాజు సామాన్లు విరిగిపోతాయి, పుస్తకాలు పడిపోతాయి మరియు భారీ ఫర్నిచర్ తరలించబడుతుంది. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, హర్యానా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక మరియు తమిళనాడులోని మిగిలిన ప్రాంతాలు ఈ జోన్ పరిధిలోకి వస్తాయి. రాజస్థాన్ భూకంపం 2006 4.0 తీవ్రతతో సంభవించిన పెద్ద సంఘటన. కొన్ని సందర్భాల్లో ప్లాస్టర్ పడిపోయిన సందర్భాలు మరియు భవనాలకు కొంత నష్టం కలగడం కూడా గమనించవచ్చు. మీలో చాలామంది బహుశా సునామీల గురించి విని ఉంటారు. నీటి అడుగున భూకంపం లేదా అగ్నిపర్వత విస్ఫోటనం వలన సునామీలు సంభవిస్తాయి. సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో కూడా భూకంపం ఏర్పడే అవకాశం ఉందని తీవ్ర ప్రాంతాల్లో నివసించే ప్రజలు తెలుసుకోవాలి. ఇప్పుడు సునామీపై వీడియోను చూద్దాం. వీడియోను చూడడానికి ప్లే బటన్ను క్లిక్ చేయండి.
భూకంపం సంభవించే ముందు మీకు సహాయం చేయడానికి మీరు అనుసరిస్తున్న అనేక దశలు ఉన్నాయి. ఈ దశలను ఒక్కొక్కటిగా చూద్దాం. భూకంపం సంభవించే ముందు మీరు మీ ఇల్లు, కారు కోసం విపత్తు కిట్ను సిద్ధం చేయాలి. విపత్తు కిట్ కింది వాటిని కలిగి ఉండాలి: ప్రథమ చికిత్స వస్తు సామాగ్రి, పొడి ఆహారం, బాటిల్ వాటర్, పవర్ బ్యాంక్, ఫ్లాష్ లైట్, తగిన దుస్తులు మరియు మొబైల్ ఫోన్. ఇప్పుడు భూకంపం సమయంలో కొన్ని భద్రతా విధానాలను చర్చిద్దాం. ఇక్కడ మీకోసం మొదటి పరిస్థితి ఉంది. మీరు ఇంట్లో ఉన్నారనుకోండి మరియు అకస్మాత్తుగా మీరు బలమైన కంపనాన్ని అనుభవిస్తారు. ఆ సమయంలో ఏమి చేయాలి? మీరు భూకంపం సమయంలో ఇంటి లోపల ఉంటే ప్రశాంతంగా ఉండండి మరియు బరువైన టేబుల్ లేదా డెస్క్ కింద కవర్ చేయండి. అద్దాలు, కిటికీలు లేదా బుక్ కేస్ వంటి వాటి నుంచి దూరంగా ఉండండి. సమీపంలోని సురక్షిత ప్రదేశానికి కొన్ని అడుగులు మాత్రమే వేయండి. భూకంపం సమయంలో మీరు వీటిని చేయాలి: టేబుల్ లేదా డెస్క్ వంటి దృఢమైన ఫర్నిచర్ కింద మీపై ఏమీ పడకుండా ఉండే సురక్షితమైన స్థలాన్ని ఎంచుకోండి. డ్రాప్, కవర్ మరియు పట్టుకోవడం అభ్యాసాన్ని చేయండి. దృఢమైన వాటిని పట్టుకొని దాని కింద ఉండండి. మీ ముఖాన్ని చేయితో కవర్ చేసుకోవడం ద్వారా మీ కళ్ళను కాపాడుకోండి. ఇప్పుడు రెండవ పరిస్థితిని పరిగణించండి. భూకంపం వల్ల గ్యాస్ పైప్ లైన్ దెబ్బతినవచ్చు. ఇది ప్రమాదకరమైన గ్యాస్ లీక్కు కారణమవ్వచ్చు. ఇది మంటలు మరియు పేలుళ్లకు దారితీస్తుంది. మీరు ఇంట్లో ఉన్నారనుకుందాం. గ్యాస్ లీక్ అవుతున్నట్లు వచ్చే శబ్దం విన్నారనుకోండి. ఆ సమయంలో మీరు ఏమి చేయాలి? కిటికీని తెరిచి వెంటనే భవనం నుండి బయటికి వెళ్ళండి. నేలపై మరియు మీ ఇంట్లో తగిలిన గాజు ముక్కలు ఉండవచ్చు, కాబట్టి మీరు బూట్లు ధరించారని నిర్ధారించుకోండి. తదుపరి పరిస్థితిని చర్చిద్దాం. మీరు రద్దీగా ఉండే బహిరంగ ప్రదేశంలో ఉన్నారనుకోండి మరియు అకస్మాత్తుగా భూమి వణుకుతున్నట్టు మీకు అనిపించింది. ఆ సమయంలో ఏమి చేయాలి? మీరు తలుపుల వద్దకు పరిగెత్తకూడదు. బదులుగా ఏదైనా బలమైన వాటి కింద తలదార్చుకోండి మరియు మీపై పడగల వస్తువులకు దూరంగా ఉండండి. మరీ ముఖ్యంగా భూకంపం వచ్చినప్పుడు లిఫ్ట్ను వాడకండి. ఇప్పుడు మీరు ఆరు బయట ఉన్నప్పుడు నాలుగవ పరిస్థితిని పరిగణించండి. మీరు బయట ఉండి భవనం దగ్గర నిలబడి ఉన్నారనుకుందాం. అకస్మాత్తుగా మీకు తీవ్రంగా భూమి వణుకుతున్నట్టు అనిపిస్తుంది. ఆ సమయంలో ఏమి చేయాలి? ముందుగా మీరు భవనాలు, వీధి దీపాలు మరియు యుటిలిటీ వైర్ల నుండి దూరంగా వెళ్ళి బహిరంగ ప్రదేశం వైపు బయలుదేరాలి. ఐదవ పరిస్థితి మీకోసం ఇక్కడ ఉంది. మీరు కదులుతున్న వాహనంలో ఉన్నారనుకోండి మరియు అకస్మాత్తుగా మీకు భూకంపం వచ్చినట్టు అనిపించింది. ఆ సమయంలో ఏమి చేయాలి? మీరు వెంటనే వాహనంను ఆపివేసి వాహనంలోనే ఉండాలి. మీరు వంతెనలు మరియు సొరంగాలకు దగ్గరగా డ్రైవింగ్ చేయకూడదు. చివరగా మీ వాహనాన్ని విద్యుత్ తీగలు, సైన్ పోస్టులు, చెట్లు లేదా లైట్ పోస్టులకు దగ్గరగా ఆపకూడదు. ఆరవ పరిస్థితిని చూద్దాం. మీరు భూకంప సమయంలో ఎత్తైన భవనంలో ఉన్నారనుకుందాం. ఆ సమయంలో ఏమి చేయాలి? కిటికీలు మరియు వెలుపలి గోడలకు దూరంగా వెళ్ళండి. భవనాన్ని ఖాళీ చేయండి. లిఫ్ట్ని ఉపయోగించవద్దు. విద్యుత్ పోవచ్చు. అత్యవసర నిష్క్రమణ మార్గంను ఉపయోగించండి. మీరు చిక్కుకుంటే ప్రశాంతంగా ఉండండి. నిర్మాణం యొక్క దృఢమైన లేదా లోహ భాగాలపై కొట్టడం ద్వారా ఎవరిదైనా దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నించండి. భూకంపం సంభవించిన తర్వాత మనం ఎలాంటి భద్రతా విధానాలను అనుసరించాలో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు భూకంపం తర్వాత తదుపరి దశలను అన్వేషిద్దాం. మీరు తప్పకుండా ప్రశాంతంగా ఉండి రేడియోను ఆన్ చేయండి మరియు రేడియోలో మీరు విన్న సూచనలను పాటించండి. భారీ అలలు ఎగిసిపడే అవకాశం ఉన్నందున బీచ్లు మరియు నదుల దిగువ ఒడ్డులకు దూరంగా ఉండండి. ఆఫ్టర్ షాక్స్కై సిద్ధంగా ఉండండి. నీరు, గ్యాస్ మరియు విద్యుత్లను ఆపివేయండి. అగ్గిపెట్టెలు లేదా స్విచ్లను ఆన్ చేయకండి. జ్వలనశీల పదార్థాలు ఏవైనా పడిపోయినట్లయితే వెంటనే శుభ్రం చేయాలి. ప్రజలు శిథిలాల కింద ఇరుక్కున్నారని తెలిస్తే రెస్క్యూ బృందాలకు చెప్పండి. తెరుచుకున్న కంటైనర్ల నుండి నీరు త్రాగవద్దు.
మీ ఇల్లు బాగా దెబ్బతిన్నట్లయితే మీరు దాన్ని వదిలివేయవలసి ఉంటుంది. అంతేకాకుండా మీరు దెబ్బతిన్న భవనంలోకి ప్రవేశించకూడదు లేదా సమీపంలోకి వెళ్ళకూడదు. వీలైతే ఆహారం, మందులు మరియు నీటి కంటైనర్లను సేకరించండి. భూకంపాలు వంటి అత్యవసర పరిస్థితులు, విపత్తుల సమయంలో మరియు తర్వాత స్వయం సేవకులు ప్రతిస్పందన మరియు సహాయక చర్యలలో చురుగ్గా ఉంటారు. ఇప్పుడు వాలంటీర్ల పాత్రను అన్వేషిద్దాం. వాలంటీర్లు బాధితుల తరలింపు, ప్రథమ చికిత్స, మంటలకు ప్రతిస్పందన, సహాయ శిబిరాల నిర్వహణ, సహాయ సామాగ్రి పంపిణీ, శిథిలాలను శుభ్రపరచడం మరియు జంతువుల సంరక్షణ వంటి వివిధ పనులను నిర్వహిస్తారు. వాలంటీర్లు ఏదైనా ఏజెన్సీకి సంఘం యొక్క కేంద్ర బిందువు కావచ్చు. వాలంటీర్లు ప్రభుత్వ సలహా దూతలుగా వ్యవహరించవచ్చు మరియు హెచ్చరికలను వ్యాప్తి చేయవచ్చు. యుటిలిటీల పునరుద్ధరణలో వాలంటీర్లు ప్రభుత్వ సంస్థలకు సహాయం చేయవచ్చు. వాలంటీర్లను రాష్ట్రం అన్ని రకాల సాధారణ సేవలలో ఉపయోగించుకోవచ్చు. దీనితో మనము ఈ మాడ్యూల్ ముగింపుకు వచ్చాము. ఈ మాడ్యూల్లో చర్చించిన ముఖ్యాంశాలను సంగ్రహిద్దాం. భూకంపాలు భూమి యొక్క ఉపరితలం యొక్క వణుకు, రోలింగ్ లేదా ఆకస్మిక షాక్. వివిధ భూకంపాల నుండి వచ్చే భూకంప లేఖినీలను విశ్లేషించడం ద్వారా శాస్త్రవేత్తలు భూమిని 3 ప్రధాన స్థాయిలుగా విభజించారు. అవి భూపటలం, భూప్రావారం మరియు భూకేంద్రకం. భూమి యొక్క పలకల అంచుల వెంబడి కుదింపు లేదా విస్తరించడం వల్ల భారీ శిలలు వ్యాపిస్తాయి. అప్పుడు ఆ శిలలు కదలడం వల్ల భూకంపం వస్తుంది. ఫాల్ట్స్ అనేవి ప్రధానంగా 4 రకాలు. అవి డిప్ స్లిప్ సాధారణ, డిప్ స్లిప్ రివర్స్, స్ట్రైక్ స్లిప్, ఆబ్లిక్ స్లిప్. సునామీ అని పిలువబడే పెద్ద సముద్రపు అలలు సాధారణంగా అగ్నిపర్వత విస్ఫోటనాలు లేదా నీటి అడుగున భూకంపాల వల్ల సంభవిస్తాయి. రిక్టర్ స్కేల్ భూకంపం యొక్క మూలం వద్ద విడుదలయ్యే శక్తిని అంచనా వేస్తుంది. భూకంపం సంభవించినప్పుడు మనం ప్రతి గదిలో ఒక సురక్షితమైన స్థలాన్ని ఎంచుకోవాలి మరియు ప్రశాంతంగా ఉండాలి. రేడియో, టీవీ ఆన్ చేయాలి మరియు భూకంపం సంభవించిన తర్వాత దానిపై వచ్చే ఏవైనా సూచనలను పాటించాలి. మీ అవగాహనను పరీక్షించుకునే సమయం ఇది. ఇచ్చిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి. ఇది మూల్యాంకన వ్యాయామం. ప్రతి ప్రశ్నకు సమానమైన మార్కులు ఉంటాయి. ఈ మాడ్యూల్ని విజయవంతంగా పూర్తి చేయడానికి మీకు కనీసం 60% మార్కులు సాధించాలి. ప్రశ్నలను జాగ్రత్తగా చదవండి మరియు తగిన ఎంపికలను చేసుకోండి. అభినందనలు.